నీళ్ళ సక్కరటాల మీనా తెల్ల తెల్ల ఎందుకే కన్ను గిటితే బెదురు పితల్లే దూర హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేయండి. టచ్ చేశాక చూడండి, నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. కట్ చేశాక మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. కట్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా మీరు అన్ని ఫొటోస్ యాడ్ చేసుకున్నాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక ఒకసారి మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ మీకు 4 పిక్స్ ఇచ్చాను. ఇక్కడ 4 పిక్స్ కూడా డిఫరెంట్గా ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, అయితే ఇక్కడ ఒకసారి మనం ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేశాక ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి, అది కూడా ఇది 3వ ఫోటో అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు పెద్ద సైజ్ ఫొటోస్ ఉంటాయి, వాటికి ఎలా ఇవ్వాలనేది కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. చేశాక చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి. బార్డర్లోకి వెళ్ళండి. వేసేసి ఇక్కడ బార్డర్, ఇక్కడ స్ట్రోక్ అనేది ఓపెన్ చేసి కొంచెం స్ట్రోక్ లెంత్ వచ్చేసి 7 పెట్టుకోండి. ఓకే, 7 పెట్టుకున్నాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. సేమ్ యాజ్ ఈజ్గా కూడా దీనికి ఇదే ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి మళ్ళీ బార్డర్లోకి వెళ్ళేసి స్ట్రోక్ ఆన్ చేసి చూడండి, కరెక్ట్గా మీరు మళ్ళీ 7 ఇలా పెట్టేసుకోండి. సేమ్ యాజ్ ఈజ్గా అన్ని ఫొటోస్ కూడా మీరు ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి నెక్స్ట్ ఫోటోకి ఇలా బార్డర్స్ కూడా పెట్టేసుకోండి. దీని మీద సింపుల్గా ఇలా పేస్ట్ చేసేయండి. నేనైతే 2 ఫొటోస్ చెప్పాను, ఇంకో 3వ ఫోటో కూడా చెప్తాను. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి బార్డర్ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ స్ట్రోక్ ఎనబుల్ చేసేసి 7 పెట్టేసుకోండి మీరు. ఓకే, ఇలా ఎండ్ వరకు కూడా 1 బై 1 అన్నమాట. ఇప్పుడు ఈ ఫోటోకి ఇచ్చాం కదా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి సేమ్ యాజ్ టీజ్కి ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. ఇప్పుడు ఎక్కడి వరకు అయితే పెద్ద ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే ఇట్లా చేయాలి. ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఫోటో వదిలిపెట్టి ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. ఓకే, సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సేమ్ యాజ్ టీజ్గా ఇదే ఇట్లానే చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. సింపుల్గా చూడండి, ఎక్కడి వరకు ఉన్నాయి మనకి పెద్ద ఫొటోస్ అనేది 18 సెకండ్స్ 19 మిల్లీ సెకండ్ల వరకు పెద్ద ఫొటోస్ అనేది ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం ఫస్ట్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి, మనం సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పెద్ద ఫొటోస్ మనం ఎన్ని సెకండ్ల వరకు వదిలేసామో ఒక్కొక్కటి ఫోటో వదిలేసాం కదా, వదిలేసిన ఫోటోలకు మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, సింపుల్గా మనం ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ చూడండి, ఓకే, ఇక్కడ వదిలేసాం. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఈ ఫోటోకి అనమాట. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్.
ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 ఎఫెక్ట్లు కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి థర్డ్ ఎఫెక్ట్ అయిపోయింది, సెకండ్ ఎఫెక్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ ఉన్నాయో చూసారు కదా, ఆ ఫొటోస్కి మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అది కూడా ఎలా ఇవ్వాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఈ చిన్న ఫోటోలకి ఏం చేయాలి తెలుసా, సేమ్ యాజ్ టీజ్గా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి ఇలా ఎండ్ వరకు కూడా ఇచ్చేయండి. సేమ్ యాజ్ టీజ్గా చూడండి, మళ్ళీ ఈ ఫోటో వదిలేసి ఈ ఫోటోకి ఇలా ఎండ్ వరకు కూడా మీరు ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్ని ఇచ్చాక మళ్ళీ మనం ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇప్పుడు ఈ 3 ఎఫెక్ట్లు కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 4th ఎఫెక్ట్ అనమాట. థర్డ్ ఇచ్చాము, సెకండ్ ఇచ్చాం, ఫస్ట్ ఇచ్చాం, ఇప్పుడు 4th ఎఫెక్ట్ అనమాట. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనం చిన్న ఫోటోలు వదిలేసాం కదా, ఆ ఫోటోలకు మాత్రమే ఈ 4th ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకే, ఇక్కడ నుండి మనం ఇచ్చాం కదా, ఇక్కడ వదిలేసాం, ఈ వదిలేసిన ఫోటోలకు మాత్రం మనం ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే వదిలేసామో వాటికి అన్నిటికీ ఇది అప్లై చేయాలన్నమాట. ఓకే, ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మీరు ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికీ కూడా మనం ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటో కూడా మనం ఇలా ఎండ్ వరకు ఇచ్చేసేయండి. సింపుల్గా ఇప్పుడు మీరేం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఈ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.